హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా మౌనమేల నోయి అని మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. చాలా మంచి స్పందన పేరెంట్స్ నుంచి వచ్చింది. ఏమిటి కారణం వల్ల పేరెంట్స్ మార్కెట్లో గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఎక్కువగా మేనేజ్మెంట్ అడ్మిషన్లకు పర్టికులర్గా కాలేజీకి రావట్లేదు అనే పాయింట్ మీద వీడియో చేశాం. రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పేరెంట్స్, ఇప్పుడు రెండు రకాలైనటువంటి పేరెంట్స్ 3-4 రకాల వాదనలు ఉన్నాయి. యాక్చువల్గా మనం ఈరోజు వచ్చేసి ఒక పేరెంట్ ఆలోచించే విధానంలో మనకి తెలిసినటువంటి స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ 2 రకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అదిగో పులి అంటే అదిగో మేక అని చెప్పేసి అంటే చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉంటారు. వీళ్ళని పెస్సిమిస్టులు అంటారు, అంటే నిరాశావాదులు. కొంతమంది ఉప్పినొచ్చి మొత్తం కొట్టుకోబోతున్నా ఏం కాదులే చెల్తా హే అనేటువంటి ఆశావాద దృక్పథంతో ఉండేటువంటి పేరెంట్స్ కూడా మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటారు. ఒక పేరెంట్ అడ్మిషన్ తీసుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు ఆప్టిమిస్టిక్ పేరెంట్ ఏ రకంగా ఆలోచిస్తాడు అనేది కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఆప్టిమిస్టిక్ పేరెంట్ ఏ రకంగా ఆలోచిస్తాడు? ఈయన్నే ఆశావాది. ఆశావాది అంటే ఏం జరిగినా ఆల్ ఈజ్ వెల్ అని తనకు చెప్పుకునేటువంటి మనిషి అన్నమాట. ఈయనేం ఆలోచిస్తాడంటే, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రపంచం, మనం చూడనటువంటి రెసిషన్ లేదు, తొక్కలేదు. సప్పుడు కాకుండా మనకు ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ తీసుకుందాం, లేకపోతే మనకు మంచి ర్యాంక్ వచ్చుంటే మనం కౌన్సిలింగ్లో పోయేసి సిఎస్సి సీట్ తీసుకొని నార్మల్గా అందరితోటే వెళ్దాం. ఇట్లా ఆలోచన చేస్తాడనమాట. రెండో పాయింట్, ఈయన ఏం ఆలోచన చేస్తాడంటే, చాదస్తం కాకపోతే సిఎస్సి ఎక్కడైనా పడిపోద్దా? 20 ఏళ్ళ నుంచి నేను చూడలే, ఎంతమంది ఎంత మంచిగా డెవలప్ అయ్యారు, ఎంత బాగున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఇళ్ళు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, మంచి పోరిని తీసుకొచ్చి పెళ్లి చేసిండ్రు వాళ్ళ అమ్మ నాయన. వాడు ఏకదమ్ ఫస్ట్ క్లాస్ ఉన్నాడు. అరే సిఎస్సి పడిపోయింది అంటావు ఏంద్రా అవలాగా అని చెప్పేసి పక్కన వాడు ఎవరైనా దోస్తుగాడు చెప్తే ఆడనే 4 మాటలు అని చెప్పేసి వీడు ఒక ప్యాటర్న్ ఆశావాద దృక్పథంతో సిఎస్సి వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో కూడా పెక్యులర్గా ఉంటాడు. పిల్లోడు చెప్పిండన్న, మాకు సిఎస్సి ఏఎంఎల్ఏ కావాలా, ఏం పైసలు ఎక్కువైనా ఫరక్ పడదు, నాకు పైసల విషయం పెద్ద పంచాయతీ కాదు, నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టుకుంటా, చదివించుకుంటా, మార్కెట్ బాగానే ఉంటుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు పని బాట లేకుండా కొంతమంది వీడియోలు చేస్తారు, అనవసరమైనటువంటి దానికి పెద్దానికి సమస్య. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచం పోద్దని చెప్పి ఎంతమంది వీడియోలు చేయలేదు? ప్రపంచం ఎక్కడికైనా పోయిందా? ఏదో కొద్దిమంది అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, మిగిలినంతా బాగానే ఉన్నాం కదా మనం. అనవసరంగా మీరు భయపడొద్దు, ఏం కాదు, సిఎస్సి మంచిగా ఉంటుంది. ఈరోజు మా వాడికి 25 లక్షలు ప్యాకేజ్ వస్తుంది, మా వాడు చదివే దాన్ని బట్టి ఉండేదాన్ని బట్టి వాడి యొక్క దీన్ని బట్టి డెఫినెట్గా మంచి ప్యాకేజ్ కొట్టుకుంటాడు. ఈ మార్కెట్లో చెప్పేటువంటి లెక్కలన్నీ కూడా కాకి లెక్కలు, ఇదంతా నిజం కాదు. చలో పదం అడ్మిషన్ తీసుకుందాం. ర్యాంక్ రానటువంటి ఆప్టిమిస్టిక్ పేరే ఉంటాడు, ఏం చెల్తా ఏం కాదు, మా వాడు చేసిన కాడికి చేసిండు, అయినా సరే ఏదో భగవంతుడు ఈ టయానికి ప్రస్తుతానికి మనకి సెట్ అవ్వలేదు కాబట్టి మా వాడికి ఏదో జస్ట్ మిస్ అయిపోయి అలా ర్యాంక్ మిస్ అయిపోయింది కాబట్టి మనం పోయేసి మనకు ఉన్నటువంటి ర్యాంక్తో వచ్చే కాలేజ్ తీసుకుందాం, లేదా మేనేజ్మెంట్ తీసుకుందాం. ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈయన జనరల్గా ఆప్టిమిస్టిక్ పేరెంట్ ఇప్పుడు కూడా ప్యాట్రన్స్ ఫాలో అవుతాడు అనమాట. అంటే మార్కెట్లో ఏముందిలే, ఇప్పుడు మామూలుగా ఆయన చూసినటువంటి ఒక 10 ఎగ్జాంపుల్స్ని పెట్టుకుంటాడు. సో ఇవన్నీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్నే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇంటి పక్కన ఎవరన్నా ఉండి సిఎస్సి సీటు తీసుకొని ఒక లాస్ట్ 3 years నుంచి జాబ్ లేక ఇబ్బంది పడుతున్నా ఈ ఆప్టిమిస్టిక్ పేరే ఉంటామంటే, వాడి గాడిద కాలేజీ పోయిండు, చదవనందువల్ల వాడికి ప్లేస్మెంట్ రాలేదు. ఇన్ని లక్షల మందికి వచ్చినాయి కదా, నా దగ్గర ఉద్యోగం వచ్చిన ఎగ్జాంపుల్స్ ఇన్ని ఉన్నాయి, నా ఇంటికి ఎన్ని ఉన్నాయి, అంతమందిని చూసిన నేను సిఎస్సి చదువుకొని మంచిగా జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళని. వాడు ఎవడికో 2-3 రాకపోతే సిఎస్సి పడిపోయినట్ట అని ఈయన ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. ఇకపోతే పెస్సిమిస్టిక్ పేరెంట్ ఎవరైతే ఉంటారో, 2 నిరాశావాది, ఈయన్నే పెస్సిమిస్టిక్ పేరెంట్ అంటాడు. ఈ పెస్సిమిస్టిక్ పేరెంట్ ఏం చేస్తాడంటే, మొత్తం టీవీలో వాళ్ళందరూ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు సిఎస్సి ఎత్తిపోయింది, మావాడి పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, అసలు వీడికి 4 గేదెలు కొనిస్తాను, మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు, అసలు వీడు నిలదొక్కోగలరు, వీడికి వచ్చేదే 4 అక్షరాలు రావు సరిగా, పక్కన వాడేమో బ్రహ్మాండంగా చేసుకుంటూ ఆ జనరేషన్ ఏమో ముందుకు వెళ్ళిపోయింది, కరెక్ట్గా మా టైం వచ్చేసరికి ఉద్యోగాలు లేవంట, సిఎస్సి ఎత్తిపోతుందంట, ఏ వస్తుందంట, ఎట్టెట్ట అయిపోతుందో ఏమైపోద్దో అని ఈయన చాలా నిరుత్సాహపడుతూ ఉంటాడు అనమాట. నిరుత్సాహపడటంలో కూడా ఈ పేరెంట్కి సహజంగా ఇంకొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఈయన ఎక్కువ భయపడిపోయేసి, ఇప్పుడు ఈ నిరాశావాదులైనటువంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒక రకమైనటువంటి ఈ నిరాశావాది
ప్లస్ డబ్బు ఉన్నటువంటి పేరెంట్. డబ్బులు కూడా బాగున్నాయి. సో డబ్బు ఉన్నటువంటి నిరాశావాది అయినటువంటి పేరెంట్ ఏం చేస్తున్నాడు అంటే ప్యానిక్ బయింగ్ చేస్తున్నాడు. ప్యానిక్ బయింగ్ అంటే యాక్చువల్గా గతంలో ఎప్పుడైనా ఎలా ఉండేదంటే ఈ నిరాశావాదుల దగ్గర జనరల్గా డబ్బు పోగవదు, కానీ కొంతమంది అదృష్టవశాత్తు పొలాల రేట్ల వల్ల వాటి వల్ల ఇటు వల్ల అక్కడెక్కడ డబ్బు జమ అయి ఉంటే ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు. ప్యానిక్ బయింగ్ అంటే ఈడే మొత్తం సిఎస్సి ఎత్తిపోయిందని వీడు ఎప్పుడు 10 మందికి చెప్తూ ఉంటాడు. దీని నుంచి తప్పించుకోవాలి అనేటువంటి వీని యొక్క ఓవర్ యాంగ్జైటీ ఏదైతే ఉందో దానివల్ల వీరి పిల్లవాడి అర్హతతో సంబంధం లేకుండా టాప్ 5 కాలేజెస్లో ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు వీళ్ళు. టాప్ 5 కాలేజెస్లో ప్యానిక్ బయింగ్ అనమాట. అంటే మార్కెట్ ఈ పరిస్థితిలో ఉంది కదా, సునామీ లాగా ఏఐ వచ్చేసింది కదా, ఉద్యోగాలను మింగేస్తుంది కదా, మనం పోయేసి అట్లీస్ట్ మన యాజ్ ఏ పేరెంట్గా నా యొక్క విధి నిర్వహణలో భాగంగా నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వడంలో భాగంగా అట్లీస్ట్ నేను ఒక 20 లక్షలు 30 లక్షలు డొనేషన్ కట్టేసి ది బెస్ట్ కాలేజీలో ఇచ్చేస్తే మావాడు తప్పించుకునే అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఒక ప్యానిక్ బయింగ్ దేశవ్యాప్తంగా క్లియర్గా కనిపిస్తుంది. విచిత్రమైనటువంటి ధోరణి ఏంటంటే ఆర్వీసీఈ అనే కాలేజీలో, ఆర్వీసీఈ అంటే భారతదేశంలో సిఎస్సికి దగ్గర ₹1 కోటి ఖర్చు వచ్చేటువంటి కాలేజ్ అనమాట. కౌంటర్ ఓపెన్ చేసిన 3 రోజులకు సీట్లు అయిపోయినాయి. కాలేజీ పెట్టిన 50 సంవత్సరాలు ఇలా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలేదు. అట్ ది సేమ్ టైము మిడ్ టైర్ కాలేజెస్లో కనీసం 10-20 సీట్లు కూడా అవ్వట్లేదు. ఏంటంటే ఎట్లాగూ ఎత్తిపోయింది అంటున్నారు కదా, మొత్తం ఎత్తిపోయిన ఆర్వీసీఈ లాంటి కాలేజీలో చేరితే ఈ 10 మందికి వచ్చే ఉద్యోగాలు ఒకరికే వస్తాయి అంటున్నారు కదా, ఏఐ బాగా నేర్పించేస్తారేమో, మా వాడు ఆ 9 మందిలో కాకుండా ఆ ఒకళ్ళలో ఉంటాడేమో అనేటువంటి ఒక దాంతో వీళ్ళు ప్యానిక్ బయింగ్ ఆఫ్ సీట్స్ ఇన్ ద టాప్ 5 కాలేజెస్ అండ్ రిమైనింగ్ మిడ్ టైర్లో అసలు అడ్మిషన్సే కావట్లేదు. ఈ పెసిమిస్టిక్ పేరెంట్ ఏం చేస్తున్నాడంటే యాక్చువల్గా ఇంతకుముందు గతంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు సపోజ్ ఒక మిడ్ లెవెల్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి. మిడ్ లెవెల్ కాలేజెస్లో అంటే ఒక 5 lakhs డొనేషన్ ఉన్నటువంటి కాలేజీ, లేకపోతే ఒక 4 lakhs డొనేషన్ ఉన్నటువంటి కాలేజీ, 3 lakhs డొనేషన్ ఉన్నటువంటి కాలేజీ, వీటిల్లో అడ్మిషన్స్ కాకపోవడానికి కారణం ఏంటంటే అడ్మిషన్లు కావట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎట్లాగూ ఎత్తిపోయింది అంటే వాడు నిరాశవాదే కదా, ఆల్రెడీ ఎత్తిపోయింది, మార్కెట్ ఎత్తిపోయింది, ఎవరికి జాబ్స్ లేవంటున్న పరిస్థితుల్లో ఏదొస్తే చదువుకుంటా, నేను రూపాయి తీయను, ₹1 ఖర్చు పెట్టను, ఎంసెట్లో మెకానికల్ వచ్చినా చదువుకుంటా, సివిల్ వచ్చినా చదువుకుంటా, ఏది వస్తే చదువుకుంటా, ఎట్టాగూ ఎత్తిపోయేదే కదా, దానికి మళ్ళీ బొంగు ఖర్చు పెట్టం దేనికి అని చెప్పేసి విచిత్రంగా అటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఒక టాప్ 5 కాలేజెస్ వరకు వెళ్తున్నాడు. కింద కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ తీసుకుంటున్నాడు. మెకానికల్ అని లేదు, సివిల్ అని లేదు, ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ తీయేసుకునేదానికి ఫిక్స్ అయిపోయి గమ్మ కూర్చొని ఉన్నారు. అట్లీస్ట్ ఎంక్వైరీస్ వచ్చాయన్నమాట. చాలా కాలేజెస్లో ఎంక్వైరీస్ కూడా లేవు. వీళ్ళు ఏదొస్తే చదువుదాం, ఎట్లయితే అట్లా అవుతుంది. ఈ యొక్క నిరాశావాదుల యొక్క పెసిమిస్టిక్ యొక్క పర్సంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ 2026లో ఆప్టిమిస్టిక్స్ అన్న పెసిమిస్టిక్ సంఖ్య 65 నుంచి 75% వచ్చేసింది. ఇంతకుముందు కాలంలో ఎప్పుడైనా ఒక 20-25% వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ సంఖ్య అమాంతంగా పెరిగిపోవటం వల్ల విచిత్రమైన పరిస్థితి ఉంది. ఉదాహరణకి టాప్ 5 కాలేజెస్లో సిఎస్సి ఎత్తిపోయిందని అందరూ చెప్తున్నారు కదా, అటువంటిప్పుడు సిఎస్సి రేట్ పడిపోవాలి కదా. చాలామంది మిత్రులు తమ్ముళ్ళు ఏమనుకుంటారంటే సిఎస్సికి డిమాండ్ లేదు, మొత్తం టాప్ పడిపోయిందని చెప్పి. కానీ టాప్ 5 కాలేజెస్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, సీట్లు అయిపోతూనే ఉన్నాయి. ఒక 2-3 కాలేజీలు ఇంకా కౌంటర్లు కూడా క్లోజ్ చేసుకున్నాయి. ఎందుకు? ఈ యొక్క పెసిమిస్టిక్ ధోరణిలో ఉన్నటువంటి పేరెంట్స్ భయంతో ఎలాగైనా తప్పించుకోవాలి ఈ రెసెషన్ నుంచి, ఎలాగైనా ఈ మునిగిపోయే నావ నుంచి మా కొడుకు మాత్రమే బయటపడాలి, దానికి నేను చేయగలిగింది ది బెస్ట్ ఇవ్వటం అనేటువంటి భయంతో టకా 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 తీసుకొచ్చి డబ్బులు కడతా ఉన్నారు. ఈ యొక్క ధోరణిని పసిగట్టినటువంటి కాలేజెస్ ఒక టాప్ 5 కాలేజెస్లో ఒక కాలేజ్ అయితే మొత్తం నీ అమ్మ సిఎస్సి అడిగేవాడు ఉండకపోవచ్చు, ఈసారి మొత్తం ఎత్తిపోయిందని వేస్తున్నారని చెప్పేసి కౌంటర్ ఓపెన్ చేసి 8 లక్షలు 9 లక్షలు డొనేషన్ పెట్టిండు. ఫట 3-4 రోజుల్లో సీట్లు ఎగిరిపోయినాయి. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చూసినటువంటి చిన్న కాలేజీ వాళ్ళు 5 లక్షలు డొనేషన్ చెప్పుకున్న వాళ్ళు కాస్త 2-3 లక్షలు పెట్టుకున్నారు. వీళ్ళకేమో బోనీలు అవ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరి జుట్టు వాడే బీక్కుంటున్నటువంటి పరిస్థితి. సో కన్క్లూజన్ ఏంటి? సో ఆశావాది నిరాశావాది మధ్య పేరెంట్స్ కన్క్లూజన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సిరీస్ని మనం చేయాలి. మౌనమేలనోయి నా యొక్క ట్యాగ్ లైన్ వీడియో ఏదైతే ఉందో దీనికి ఎండ్ కార్డులో వేస్తున్నాము. ఒకసారి మీరు పాత వీడియో కూడా చూడండి. సో ఎందుకు పేరెంట్స్ మౌనంగా ఉన్నారనేటువంటి లాజికల్ అనాలిసిస్ అనేది ఉంది. అసలు సిఎస్సి ఎత్తిపోయిందా ఉందా అనేది ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరో వీడియో నేను చేస్తాను. ఆ వీడియోని కూడా మీకు దీనికి ఎండ్ కార్డ్గా పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.